లాస్ట్ ఎస్ఐఆర్ 2002 ఓటర్ లిస్ట్ లో మీ నేమ్ కానీ మీ రిలేటివ్ నేమ్ కానీ ఎంత వెతికినా దొరకట్లేదా? అయితే మీరు ఏదో తప్పు చేస్తున్నారు. ఇవాల్టి ఈ వీడియోలో కేవలం 5 నిమిషాల్లోనే ఎలా వెతికి తీయాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇందుకోసం మీ బ్రౌజర్ లో voters.eci అని టైప్ చేస్తే డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పెట్టాను. అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు ఈ మెయిన్ పేజ్ లో ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ 2002 అని ఉంటుంది. సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ పేజ్ లో మీకు ఇదివరకే మీరు వెతికే పర్సన్, పోలింగ్ స్టేషన్, 2002లో మీ అసెంబ్లీ నియోజకవర్గం తెలిసి ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ టైప్ చేస్తే మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. లేదా అసలు మీ డీటెయిల్స్ ఏమీ తెలియకుంటే సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది. ఇక్కడ మీరు స్టేట్ ని సెలెక్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. 2002లో మీరు కానీ లేదా మీ అమ్మా నాన్న లేదా మీ తాతయ్య లేదా మీ అమ్మమ్మ వీళ్ళు బ్రతికి ఉన్నా లేదా చనిపోయినా అప్పట్లో ఏ డిస్ట్రిక్ట్ లో ఉండేవారు? ఇది పక్కనున్న మహారాష్ట్రలో ఉన్న డిస్ట్రిక్ట్ కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డిస్ట్రిక్ట్ కావచ్చు, లేదా తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ మీ రిలేటివ్స్ కానీ 2002లో ఆదిలాబాద్ లో ఉండేవారు అనుకుందాం. 2002లో ఈ ఆదిలాబాద్ ఏ స్టేట్ లో ఉండేదో గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మీరు ఏపీ అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే అప్పట్లో సమైక్యాంధ్ర ఉన్నా ఇక్కడ ఏపీని సెలెక్ట్ చేస్తే తర్వాత మీరు అందులో డిస్ట్రిక్ట్ ని వెతికితే మీకు ప్రెసెంట్ ఏపీకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. అందులో ఆదిలాబాద్ కనిపించదు. కాబట్టి అప్పటి ఆదిలాబాద్ ప్రెసెంట్ మనకు ఏ స్టేట్ లో కనిపిస్తుందో దాన్ని మాత్రమే బేస్ చేసుకోవాలి. ఎట్ ప్రెసెంట్ ఇది తెలంగాణలోనే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ స్టేట్ తెలంగాణని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన ఇందాక నేను చెప్పినట్టు 2002లో మీ అసెంబ్లీ నియోజకవర్గం ఏ డిస్ట్రిక్ట్ లో ఉండేదో సెలెక్ట్ చేయండి. ఇక్కడ 2002లో తెలంగాణలో కేవలం 10 డిస్ట్రిక్ట్లు మాత్రమే ఉండే. దాన్నే మీరు బేస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ 2002 ప్రకారం అప్పట్లో మీరు రూరల్ అయితే ఇక్కడ కొన్ని మండలాలు కలిపి ఒకే నియోజకవర్గం ఉండేది. లేదా డిస్టిక్ అయితే కొన్ని ఏరియాస్ కలిపి ఒక నియోజకవర్గం ఉండేది. సో ఇక్కడ మీరు రూరల్ లో ఉండేవారైతే అప్పట్లో మీరు ఉన్న విలేజ్ ఏ మండల్ కిందికి వస్తుందో అలాగే ఆ మండల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏంటో తెలుసుకొని ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత పోలింగ్ స్టేషన్ అంటే ఇది విలేజ్ లో ఉండే వాళ్ళు వాళ్ళ విలేజ్ బూత్ లోనే వెళ్లి ఓటు వేసేవారు. వాళ్ళకి విలేజ్ మొత్తం ఒకే బూత్ ఉండేది. కాబట్టి ఇక్కడ విలేజ్ లో ఉన్నవారు వెతకడం చాలా ఈజీ. ఇక్కడ డైరెక్ట్ గా మీ విలేజ్ ని లొకేట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒకే విలేజ్ లేదా మండల్ లేదా మీ ఏరియాని బట్టి ఒకే పేరుతో మల్టిపుల్ నేమ్స్ కనిపిస్తాయి. కానీ వాటి ముందు బూత్ నంబర్స్ మాత్రం యూనిక్ గా ఉంటాయి. ఇక్కడ మీరు గుడ్డిగా ఏది పడితే అది సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఎవరికైతే సొంత ఇల్లు ఉండేదో వారికి 2026 అండ్ 2002లో ఒకే బూత్ ఉండేది. బట్ సీరియల్ నంబర్ తేడాగా ఉంటుంది. కానీ ఎవరైతే మైగ్రేట్ అవుతారో వారు మాత్రం అప్పట్లో మీరు ఏ బూత్ కి వెళ్లి ఓటు వేసేవారో గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకు గుర్తొచ్చిన బూత్ లిస్ట్ లోంచి మొదటి లిస్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒక్కో లిస్ట్ లో 1260 మందితో కూడిన 35 పేజీల లిస్ట్ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి పేరు మీ ఏరియాలో మొదలైన ఫస్ట్ హౌస్ నంబర్ తో మొదలై 35వ పేజీ వరకు హౌస్ నంబర్ ఒకే క్రమంలో ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కొక్కటిగా వెతికే బదులు 2002లో మీ హౌస్ నంబర్ ని బాగా గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు అన్ని హౌస్ నంబర్లు మారాయి. ఒకవేళ మీకు అప్పట్లో ఉన్న మీ హౌస్ నంబర్ లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఉన్న హౌస్ నంబర్ లో ఎవరైనా ఒక్కరికి గతంలో ఉన్న వారి హౌస్ నంబర్ గుర్తున్నా మీ డీటెయిల్స్ 2 నిమిషాల్లోనే వెతకచ్చు. ఇక్కడ ఫస్ట్ పేజ్ లో ఉన్న నంబర్ చూసుకోండి. ఫర్ సపోజ్ మా హౌస్ నంబర్ ఇది అని అనుకుందాం. దీనికి మొదటి పేజ్ అండ్ చివరి పేజ్ లో ఉన్న హౌస్ నంబర్ ని నోట్ చేసుకోండి. ఒకవేళ మీ హౌస్ నంబర్ ఇన్ బిట్వీన్ ఉంటే మీ రిలేటివ్స్ నేమ్ ఇందులోనే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఈ పేజ్ లో కూడా మీ హౌస్ నంబర్ రీచ్ కాకుంటే సింపుల్ గా నెక్స్ట్ బూత్ ని సెలెక్ట్ చేసి వ్యూ చేయండి. ఇలా ఏదో ఒక పేజ్ లో మీ ఓల్డ్ హౌస్ నంబర్ ఎక్స్ట్రాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. వన్స్ మీ హౌస్ నంబర్ మ్యాచ్ అయితే మీ రిలేటివ్స్ తో పాటు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరి లిస్ట్ మీకు ఇక్కడే దొరికేస్తుంది. వారికి మీరు హెల్ప్ చేయవచ్చు. ఒకవేళ ఇది గుర్తు లేకుంటే చివరి మార్గం పేరు. ఇది అప్పట్లో మీకు ఏమని పిలిచేవారో మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే 2002లో ఆధార్ కార్డ్ లేకుండే. కాబట్టి అప్పట్లో ఉన్న ఊత పదాన్నే ఓటర్ లిస్ట్ లో మెయింటైన్ చేసేవారు. దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ మీ నేమ్ ప్రెసెంట్ పూర్తిగా ఉన్నా అప్పట్లో మిమ్మల్ని ఏమని పిలిచేవారో ముఖ్యంగా మీ నేమ్ తో మాత్రమే వెతకాలి. అక్కడ ఇంటి పేరుని మాత్రం వాడకండి. ఇలా మీకు అస్సలు దొరకదు. అప్పటి ఓటర్ లిస్ట్ లో కేవలం నేమ్ మాత్రమే మెన్షన్ చేసేవారు. ఇది కూడా మీకు ఈజీ ప్రాసెస్ లో దొరకాలంటే ఇక్కడ మీ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే పైన 3 డాట్స్ ని సెలెక్ట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మిడిల్ లో ఫైండ్ ఇన్ పేజ్ ని సెలెక్ట్ చేయండి. అదే మీరు పీసీలో సెర్చ్ చేస్తుంటే Ctrl F ని ప్రెస్ చేస్తే సెర్చ్ ఆప్షన్ వస్తుంది.
ఇక్కడ ఓటర్ లిస్ట్ లో నేమ్స్ తెలుగులో మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి సెర్చ్ బాక్స్ లో కేవలం తెలుగు వర్డ్స్ ని మాత్రమే యూజ్ చేయండి. సపోజ్ ఇక్కడ మీ నేమ్ అప్పట్లో సాయిలు ఉందనుకోండి, సెర్చ్ లో ఈ వర్డ్ ని పేస్ట్ చేయండి. లేదా డైరెక్ట్ గా తెలుగు కీవర్డ్ ఉంటే నేమ్ ని టైప్ చేయండి. ఆటోమేటిక్ గా మ్యాచ్ అయిన కొద్దీ మీ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. పక్కన తండ్రి పేరుని మ్యాచ్ చేసుకోండి. ఒకవేళ మీరు సెర్చ్ చేసిన నేమ్ పక్కన వచ్చిన రిలేటివ్ నేమ్ మ్యాచ్ అయితే ఇదే మీకు కావాల్సిన నేమ్. ఇక్కడ రెండు సేమ్ ఇలాగే కనిపిస్తే మీకు దొరికిన నేమ్ పక్కనే మీ రిలేటివ్స్ బ్రదర్ ఆర్ సిస్టర్ వాళ్ళ నేమ్ కూడా అక్కడే ఉంటుంది. వన్స్ మ్యాచ్ అవుతే ఇక్కడ మీ నేమ్ తో పాటు మీ ఫ్యామిలీ అండ్ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ అందరి లిస్ట్ మీకు దొరికేస్తుంది. ఇలా మీ బూత్ కి సంబంధించి ఉన్న లిస్టులన్నీ వెతకాలి, తప్పకుండా దొరుకుతుంది. ఈ హౌస్ నంబర్ ఆర్డర్ అనేది ప్రతి స్టేట్ కి ఇదే ప్రాసెస్ ఉంటుంది, కానీ లాంగ్వేజ్ మాత్రం వాళ్ళ రాష్ట్రాల ప్రకారం ఉంటుంది. వన్స్ ఇప్పుడు ఇక్కడ మీకు నేమ్ కనిపించినా ఆ నేమ్ మీది లేదా మీ ఫ్యామిలీలో మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ లేదా గ్రాండ్ ఫాదర్ వీళ్ళలో కనిపించిన నేమ్ గుర్తుంచుకొని ఇప్పుడు ఈ నేమ్ ని అండ్ పక్కనున్న నేమ్ ని అలాగే పేజీపై ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పేరు అండ్ పక్కనున్న నంబర్ అండ్ చివరన ఉన్న పిఎస్ పార్ట్ సీరియల్ నంబర్ అండ్ కింద లిస్ట్ లో మీకు కనిపించిన పేరు ముందరున్న సీరియల్ నంబర్ ఇది మాత్రం ఒక్కో పర్సన్ కి సపరేట్ గా ఉంటుంది. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ఫిల్ చేస్తున్న ఎస్ఐఆర్ ఫామ్ లో ఇక్కడ సెకండ్ పోర్షన్ లో ఒకవేళ లిస్ట్ లో డైరెక్ట్ గా మీ పేరు దొరికితే ఫస్ట్ పోర్షన్ లో ఇక్కడ మీరు నోట్ చేసుకున్న నియోజకవర్గం పేరు అలాగే కింద నెంబర్ దాని పక్కన పార్ట్ నంబర్ అండ్ చివరన లిస్ట్ లో మీ నేమ్ ఉన్న సీరియల్ నంబర్ ని ఇక్కడ రాయాలి. అదే మీ నేమ్ కాకుండా మీ రిలేటివ్ నేమ్ కనిపిస్తే ఫస్ట్ బాక్స్ లో క్రాస్ మార్క్ పెట్టి సెకండ్ బాక్స్ లో మీ రిలేటివ్ డీటెయిల్స్ రాయాలి. అంతేకాని రెండు బాక్స్ లో ఫిల్ చేయవద్దు. అండ్ కింద బాక్స్ లో మీ ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే రాయాలి, 2002ది రాయకూడదు. అలా రాస్తే మీ లేటెస్ట్ ఓటర్ ఐడిలో ఉన్న డీటెయిల్స్ మ్యాచ్ కావు. సో హోప్ ఈ వీడియో మీకు అర్థమైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసి సహాయపడండి. జై హింద్.